ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ఈ అధ్యాయము అంతా మార్చి చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 14 వచనాలు, 1 నుంచి 14 వచనాలు మార్చి చదువుదాం. మరియు లోపటనో వెలుపటనో వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయేనో. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన 7 దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ధ్యానించుటకు మా మనోనేత్రము తెరవండి. ఇందులో ఉన్న సత్యము మేమేం నేర్చుకోవాలో మాకు బోధించండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడితే తప్ప మేమేం పొందలేం, మేమేం గ్రహించలేం. మాకు చూచే కన్నులు దయచేయండి, వినగలిగే చెవి దయచేయండి, మా దృష్టి నీ మీద కేంద్రీకరించే భాగ్యము దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో నీ ముఖ స్వరూపమును చూచి నీ వాక్యములో ఉన్నటువంటి బలము ఆనందము శక్తిని పొంది సంతోషముతో వెళ్ళట కృప దయచేయండి. దుష్టుని కార్యాలు చీకటి కార్యాలన్నిటిని యేసుక్రీస్తు ప్రభువును గద్దిస్తూ పారుదోలుతున్నాం. ఈ యొక్క సమయం దీవెనకరంగా చేయము. మాకు మీరే అధ్యక్షత వహించి మీ యొక్క మాటలు మాకందరికి వినిపించమని. మేమైతే అర్హులము కాము ప్రభువా, మాకు మీ మాటలు అర్థం చేసుకునే గ్రహింపు మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు అగోచరమైన సంగతులు బోధించే దేవుడవు ప్రభువా, ఈ కొడుకును ఆశీర్వాదకరంగా చేసి పరలోకములో ఉన్న నిత్యత్వముని మేము రుచించులాగున సహాయపడమని ముందున్న సమయం మీద గల స్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ఇక్కడ గడిచిన కొద్ది వారాలు మనము ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం. 1 నుంచి 4 అధ్యాయాలు ఇదివరకు ఆల్రెడీ మనము ధ్యానించాం. ఈరోజు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏముంది అని ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్తాం. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని విలువైన సత్యాలు రాయబడతా వచ్చినాయి. పరలోకము, అందులో ఏముంది అనే విషయాలు, పరలోకములో కేంద్రంగా ఏముంది అని గడిచిన వారంలో 4వ అధ్యాయంలో
అక్కడ ఒక సింహాసనం ఉంది కేంద్రంగా అని మనం చూస్తూ వచ్చినాం. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు, ఆ 4 జీవుల చుట్టూ 24 పెద్దలు, ఆ 24 పెద్దల తర్వాత ఒక గాజు వంటి మహా స్ఫటికం వంటి సముద్రం ఒకటి ఉంది అక్కడ. అవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈరోజు ఈ 5వ అధ్యాయంలో ఈ ఈ పరలోకములో ఉన్నటువంటి ఈ సింహాసనము చుట్టూ ఇంకా ఏముంది అనే విషయాలు ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రకటన 5వ అధ్యాయము ఒక ఆరాధన అధ్యాయంగా చెప్పవచ్చు. ఎవరు చేశారు ఈ ఆరాధన పరలోకములో అని అంటే మనము వినొచ్చు, చూడొచ్చు. ఇక్కడ 9, 10 వచనాల్లో ఈ మాటలు రాయబడినాయి. చూడండి, 9, 10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ ఎవరు ఈ పాట పాడుతున్నారు? క్రొత్త పాట. దిస్ ఈజ్ ఎ న్యూ సాంగ్. ఈ సాంగ్ ఎవరు పాడుతున్నారు? ఈ గీతము అని అంటే అక్కడున్న 24 పెద్దలు పాడుతున్నారు. 24 పెద్దలు పాడేటటువంటి పాట ఈ పాట. ఆ సింహాసనము చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు ఒక క్రొత్త పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? ఏమని పాడుతున్నారంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతున్నారు వాళ్ళు. ఈ క్రొత్త పాట 24 పెద్దలు పాడుతున్నారు అక్కడ. దిస్ ఈస్ న్యూ సాంగ్. ఒక క్లుప్తంగా 2 వచనాలను దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. మనుష్యులను కొన్నాడు అని రాయబడి ఉంది ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచి కొన్నాడు? పలానా జాతి వారికి మాత్రం చెందినటువంటి వారిని ఏం కొనలే ఆయన. ఆయా జాతులు, లోకములో ఉన్న ప్రతి వంశము, లోకములో ఉన్న ప్రతి వర్గము, కులము, మతము, ఏ భేదము లేదు ఆయనకు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరినీ ఆయా దేశములో, ఆయా జనులలో, ఆయా జాతిలో, ఆ వర్గములో ఆయన ఏమి రంగు చూడలే, కులము చూడలే, చదువు చూడలే, అందము చూడలే. అందరిని చూశాడు. చూసిన తర్వాత ఆయన మనుషులను కొన్నాడు అని రాయబడు. మనుషులను కొని ఏం చేసినాడు? మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఇప్పుడు కొనడము దేంతో కొన్నాడు ఆయన? తన స్వరక్తమిచ్చి రక్తమిచ్చి కొన్నాడు. ఆయన రక్తం ఎంత విలువైంది అంటే, మనము ఎవరి చేత బంధించబడి ఉన్నామో? శత్రు చేతిలో బంధించబడి ఉన్నాం. ఆయన మనల్ని విడిపించినాడు. ఈ లోక అధికారి చేత మనం బంధించబడ్డాం. అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి, నీతిమంతుని రక్తము, పాపము లేని రక్తము మన మీద కుమ్మరించబడి మనం పాపాత్ములము, మన పాపములు తీసివేయబడింది. ఆ పరిశుద్ధమైన రక్తం మన మీద కడిగి, మన హృదయమును కడిగింది, మనల్ని నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు మనల్ని కొన్నాడు. ఒక మాట రాయబడి ఉంది, ఆయనకు మనం అప్పు తీర్చలేమంట. ఆయన మనలను కొన్నటువంటి ఆ బలియాగముకు, ఆ రక్తానికి మనం ఆ అప్పు తీర్చలేం. వారి ప్రాణ క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. మనుషులందరినీ కొన్నాడు. సరే, కొనడము అనే మాటకు వస్తే బైబిల్లో మనుషులు రకరకాలుగా కొంటుంటారు, అమ్ముతూ ఉంటారు. మనమేమి కొనాలి బైబిల్లో అని అంటే, మనము కూడా కొనాలి. కొనే విషయాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమి కొనాలా మనము? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన 3:18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు
తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూడండి, 3 వస్తువులు ఉన్నాయి ఇక్కడ. 3 వస్తువులు కొనాలంట. బంగారు ఒకటి, తెల్లని వస్త్రం ఒకటి, కాటుక ఒకటి. బంగారు, తెల్లని వస్త్రము, కాటుక. కాటుక ఎందుకు పెట్టుకుంటాం? కాటుక ఎందుకు పెట్టుకుంటాం? కళ్ళు బాగా కనబడేదానికి, దృష్టి బాగా కనబడేదానికి. ఇప్పుడు పెట్టుకుంటున్నారో లేదో తెలీదు. భూమిలో ఒక రకమైన మూలుగ ఉందంట, మూలుగ. అది తీసి మంట పెట్టి దాని నుంచి వచ్చే పొగ అది కండ్లకు రాసుకుంటే భూమిలో 3 అడుగుల లోపల ఉన్న ఏమున్నా కూడా కనబడిపోతుందంట. కాటుక పెట్టుకుంటే నల్లగా. అదేందో మరి చెట్టు, ఆ మూలుగ, ఆ వేరు తీసుకొని పోయి పెడితే అది కంటికి పూసుకుంటే కనబడుతుందంట. నేను నిన్ననో మొన్ననో ఒక సెల్లులో నాకు ఒక క్లిప్ కనపడింది. మంచు కొండల్లో ఒక నక్క. అది ఎంత బాగా, అది ఎట్లా కనిపెడుతుందంటే, అంత పొగ, మంచంతా కప్పబడింది. ఆ మంచంతా కప్పబడిన తర్వాత కింద, మంచు కింద ఎలకలు ఎట్లా పోతున్నాయో ఏమో, పోతా ఎగిరి దూకి పట్టుకుంటున్నాయి. పైన ఏమో మంచు ఉంది, పైన ఏముంది, మంచు కనపడుతుంది. లోపల ఎలక ఎట్లా కనపడుతుందో నాకు అర్థం కాలేదు. దానికి పరిగెత్తపోతుంది, మళ్ళీ దూకుతుంది, మళ్ళీ పట్టేస్తుంది. అంటే పైన అంతా మంచు ఉంది, ఇంత ఉంటుంది మంచు, తెల్లగా మంచు. చూసినారా మీరు ఎప్పుడన్నా? మన దగ్గర కనపడదులే. నువ్వు చూసినామా? అక్కడ కనపడుతుందా? కోవిట్లో కనపడుతుందా? నేను లండన్లోకి వెళ్ళినప్పుడు, అక్కడ అమెరికాలో వెళ్ళినప్పుడు చూశాను నేను. ఎంతెంత మంచు అంటే, ఆ మంచు గడ్డలు కుప్పలుగా వేస్తారు అంతా. ఎట్లా కనపడుతుందో ఆ జంతువుకు మరి ఏమో. అయితే కాటుక దృష్టి కలుగజేయడానికి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. చూచే కన్నులు దయచే ప్రభువా, నా దగ్గర కొను, బంగారు కొను, పరిశుద్ధమైనటువంటిది బంగారు, మేలిమి బంగారు, పరిశుద్ధమైన ప్రవర్తన, తెల్లని వస్త్రము. ఏ చాకలోడు కూడా ఉతకలేడు, అంత తెల్లగా ఉంటాయి. ఆయన ప్రవర్తన అట్లాంటిది. నా దగ్గర కొను, యు కమ్ అండ్ టేక్ ఫ్రమ్ మీ, నా దగ్గర కొను అని అంటున్నాడు. ఇంకా ఏం కొనాలని ఉంది బైబిల్లో? యెషయా గ్రంథం చూడండి, 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55:1. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. మీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలే, కమ్ అండ్ టేక్ ఫ్రమ్ మీ, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, నేనే జీవాహారం. నా దగ్గర వచ్చి కొను. నా దగ్గరికి రావడమే, అది ఉచితంగా దొరుకుతుంది నీకు. నువ్వేమీ డబ్బులు పెట్టి కొనాల్సిన పనిలే. రూకలు లేకపోయినా పర్వాలేదు. కమ్ టు మీ, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దాహముతో అలమటిస్తా ఉంది ఒక స్త్రీ. దాహం దాహం దాహం. మధ్యాహ్నం బయలుదేరింది బావిల దగ్గరికి. ఎంత తాగినా దాహం తీరడంలే. అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గర దాహం తీర్చుకో. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పికొన్నాడు. ప్రభా, ఆ నీళ్లు నాకు దయచే ప్రభా. నేనే జీవాహారము, నేనే జీవపానం. ఐఎమ్ ద లివింగ్ వాటర్. జీవాహారము కొనాలి. లివింగ్ బ్రెడ్ ఎక్కడ దొరుకుతుంది? ఇది ఆయనే, నేనే జీవాహారం అన్నాడు. నా దగ్గర వచ్చి కొనమన్నాడు. ఇంకా ఏం కొనాలి? బైబిల్లో ఏముంది? ఏం కొనమని రాయబడి ఉంది? సామెతల గ్రంథం
23వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును అమ్మివేయగా దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఏం కొనాలి? సత్యమును కొని ఉంచుకోవాలి. ఉపదేశం, ఆయన చెప్పే బోధ, ఆయన చెప్పే ఉపదేశం వినాలి. ఎవరు ఈ సత్యము? ఏంటండి సత్యము కొనాలా? ఎక్కడుంది? సత్యమును అమ్మివేస్తున్నారంట. సత్యమును అమ్మివేయక కోర్టుకు పోతే, ఒరే నాయనా ఉన్నది ఉన్నట్టు చెప్పురా అని చెప్పి ప్రమాణం చేయించుకుంటారు. అక్కడ అంతా డబ్బులతో లంచాలు పెట్టి సత్యాన్ని అసత్యంగా మార్చేస్తారు. ఎక్కడుంది సత్యము? ఒక తండ్రి ఈ విధంగా బాధపడుతూ ఏడుస్తున్నాడు. నా బిడ్డను కడుపున నా చంటి బిడ్డను నువ్వు చంపేసినావు. నేను నా ఏకైక బిడ్డను నీకు పెళ్లి చేస్తే నువ్వు సరిగా చూసుకుంటావని చూసుకోక నన్ను నా బిడ్డను చంపేసినావు. ఎక్కడ పెట్టినావు చెప్పుయా, నేనన్నా పోయి చూసుకుంటా. నా తండ్రి బాధపడుతున్నాడు. వీడేమో సత్యాన్ని అసత్యంగా మార్చి ఆమె చచ్చిపోయింది అని చెప్పి సత్యానికి అసత్యంగా డబ్బులు పెట్టి లంచాలు పెట్టి రకరకాలుగా సత్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు? కడుపు కాలిపోతా ఉంది ఆ తండ్రికి. ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది నీతి? ఎక్కడుంది మంచి? ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది? ఇదే సత్యం. ఇది సత్య వేద గ్రంథం అని రాయబడింది. దీన్ని కొని ఉంచుకో ఇంట్లో. ఎన్ని కావాలంటే అని పెట్టుకో ఇంట్లో. సత్యము కొను. ఇప్పుడు ఒక పాట పాడుకున్నాం. పృథివీ నెల్లాయో మారిపోయినన్ సత్యమెన్నాడు మారానే మారదు. పృథివీ నెల్లాయో మారిపోయినన్ సత్యమెన్నాడు మారానే మారదు. సత్యం మారేది కాదు. ఇది జీవితాన్ని మారుస్తుంది. నా జీవితాన్ని మార్చింది. ఇందులో ఎక్కడ కూడా అబద్ధం కనపడదు. నీకు పరీక్షించి పరిశీలించి కనుక్కో, చూడు. ఇదేదో బూటకము కాదు, అబద్ధం కాదు, మాయ కాదు, మంత్రము కాదు. ఇందులో జీవం ఉంది, జీవ గ్రంథం. సత్యమును కొని ఉంచుకో. ధర్మశాస్త్రము ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో ప్రతి రాజు ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసుకొని పెట్టుకునేవాడంట బుక్కు ఇంట్లో. మనకు ప్రింటెడ్ మెటీరియల్ వచ్చింది, ఇంట్లో పెట్టుకో, రాసుకో, హృదయంలో భద్రపరుచుకో. దీన్ని సత్యము దొరకదు ఇంకొద్ది రోజులు పోతే. లోకం ఎట్లుందంటే సత్యమును అసత్యంగా మార్చే కాలం ఇది. యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే నేనే మార్గము సత్యం, ఐఎమ్ ద ట్రూత్. నేను తప్ప ఇంకెక్కడ లేదు సత్యం. ఎక్కడ కూడా కనుగొనలేవు నువ్వు ఆ సత్యం. కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకవు ఇట్లాంటి మాటలు. ఎంత విలువైన గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టినాడు. ఎంత సత్యమో, ఎంత విలువ ఇందులో ఉన్నటువంటి సత్యం మామూలుది కాదు. ఇది రోకలు లేకపోయినా పర్వాలేదు, నా దగ్గరికి రా, నేను నీకు ఇస్తా. నా దగ్గరకు వచ్చి ఆహారం తిను, భుజించు. నేను ఇచ్చే ఆహారం తిను, నేను వచ్చే జీవపానము తాగు. దప్పిగొని నా వారలారా దప్పి తీర్చుకొన రండి రండి. కాసూరు కల్లు లేకున్నను త్రాగను రండి. కాసూరు కల్లు లేకున్నను త్రాగను రండి. రండి, కమ్ టు మే. బాధపడద్దు, డబ్బులు లేవని, రూకలు లేవని బాధపడద్దు. నేనే జీవాహారం, నేనే జీవపానం. నా దగ్గరకు వచ్చి కొను. 3 విషయాలు చూసినాం. ఏం కొనాలా మనము? సత్యమును కొనాలా. నా ఉపదేశమును విను నా బిడ్డ, నా ప్రియుడా.
ఏమని రాయబడి ఉంది? 23:23లో సత్యమును అమ్మివేయక, అందరం చూద్దాం ఈ మాట. సామెతలు 23:23, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునము. జ్ఞానము కొను. జ్ఞానము ఇక్కడి నుంచే లభిస్తుంది, ఉపదేశం ఇక్కడి నుంచే లభిస్తుంది, వివేకం ఇక్కడే దొరుకుతుంది. నీకు జ్ఞానము కావాలంటే దీన్ని చదువు, దేవుడు ఇస్తాడు నీకు ఈ జ్ఞానం. ప్రతి శాస్త్రము ఇందులో నుంచే పుట్టింది. దేవుడిచ్చే జ్ఞానం దైవ జ్ఞానం, ఈ లోక జ్ఞానము కాదది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. ఈ లోక నటన గతించిపోతుందంట, కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదు. పైనుండి వచ్చు జ్ఞానం, దైవ జ్ఞానం, అది పవిత్రమైంది. కాబట్టి ఎవరికైనా జ్ఞానము గదగా ఉన్న యెడల వాడు నా దగ్గరకు వచ్చి నన్ను అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. కాబట్టి జ్ఞానము కొనాలి, ఉపదేశం, సత్యమును సత్యమును కొని పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ఇంకా ఏమని రాయబడి ఉంది? బంగారు తెల్లని వస్త్రము, కాటుక కొనాల. ఇంకా ఏం కొనమనుంది బైబిల్లో? జీవాహారం కొనాలి. రండి, రూకలు లేకపోయినా భోజన పదార్థాలు నేను ఇస్తాను, తీసుకోండి. ఆయనే జీవాహారం, ఆయనే జీవపానం. కాబట్టి ఆయన ప్రతి వంశములో, ప్రతి జనములో ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, మనుషులను కొన్నాడు. మనుషులను కొని ఆయన ఒక రాజ్యముగా చేసుకున్నాడు. మనమంతా ఇప్పుడు ఎవరమంటే ఆయన రాజ్యం, దేవుని రాజ్యం. ఎంత గొప్ప ధన్యత! ఇప్పుడు ఆ 24 పెద్దలు ఆరాధన చేశారు, కొత్త పాట పాడారు. తర్వాత ఇంకా 12-13లో ఇంకొక ఆరాధన కనపడుతుంది. చూడండి, 12వ వచనము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారు? వీళ్ళు 11వ వచనంలో రాయబడి ఉంది. ఎవరు వీళ్ళు? మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలది. వాళ్ళ లెక్క ఎట్లుంది? కోట్ల కొలది దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారు? మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ 12వ వచనం నోటికి నెమరు వచ్చేసేయాల. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ఈ మాట ఏమని నాతో చెప్పండి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇది ఆరాధన. 24 పెద్దలు పైన ఒక ఆరాధన చేసినారు 9-10 వచనాల్లో. ఈ కోట్ల కొలది దేవదూతలు ఆరాధన చేసేది 12వ వచనంలో ఉంది. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, బలము, మహిమ, స్తోత్రము పొందనర్హుడు, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరం. మామూలుగా కాదు వాళ్ళు అరిసేది, పెద్దగా గట్టిగా పలుకుతున్నారు. ఆ స్వరం పరలోకములో ధ్వనిస్తూ ఉంది. ఆ స్వరం అది వినపడుతుంది మనం అక్కడికి పోతే. ఆ స్వరం, ఆ ఆరాధన పాడుతున్నారు ఆ పాట వాళ్ళు. తర్వాత ఇంకొక ఆరాధన ఉంది కింద 13వ వచనం చూడండి. 13 చదుదాం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడైన వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఇక్కడ రాయబడిన మాట అండర్లైన్ చేసుకోవాల్సింది. ప్రతి సృష్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. ఏమని? పరలోకమందు ఉన్న సృష్టి, భూమి కింద ఉన్న సృష్టి, భూమి కింద ఉన్నటువంటిది, సముద్రము కింద ఉన్నటువంటి ప్రతి సృష్టము అని రాయబడింది. అక్కడ రాయబడిందా లేదా మాట? ప్రతి సృష్టము, క్రియేషన్. ఈ సృష్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది.
24 పెద్దలు ఆరాధన చేస్తున్నారు. తర్వాత దేవదూతల ఆరాధన చేస్తున్నారు. సృష్టి ఆరాధన చేస్తూ ఉంది. ఏమని సృష్టి ఆరాధన చేస్తూ ఉంది? ఏమని ఉంది అక్కడ? అనగా వాటిలో ఉన్న సర్వమును, అక్కడ రాయబడిన మాట, సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఇది సృష్టి చెప్తుంది ఈ మాట. 24 పెద్దలు కూడా ఆరాధన చేసినారు. 4వ అధ్యాయంలో 4 జీవుల ఆరాధన, 24 పెద్దల ఆరాధన. ఈ 2 అధ్యాయాలు ఆరాధన గీతం, క్రొత్త పాట వినబడతా ఉంది పరలోకములో. అయితే ఇక్కడ ఇంకొక మాట, 1-2 వచనాలు చదువుదాం. అయితే ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు లోపటనో వెలపటనో రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. ఇక్కడ సింహాసనమందు తండ్రి యగు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ తండ్రి యగు దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి అదొక 7 ముద్రలు ఉన్నాయి. ఆ గ్రంథానికి ఇప్పుడు ఆ గ్రంథానికి ఉన్నటువంటి 7 ముద్రలు విప్పడానికి ఎవరు అర్హులని చెప్పి ఈ దర్శనం అంతా యోహానుకు చూపిస్తున్నాడు దేవుడు. పరలోకములో ఏమి జరుగుతూ ఉందో ఆ దర్శనం అంతా యోహానుకు చూపిస్తున్నాడు. ఆ దర్శనం చూపించినప్పుడు ఈ యోహాను చింత పెట్టుకున్నాడు హృదయంలో, ఎవరున్నారు ఇది అని చెప్పి ఏడుస్తున్నాడు బిగ్గరగా, బహుగా ఏడ్చుచున్నాడు అని రాయబడి ఉంది. చూడండి 4వ వచనం ఎట్లా ఏడుస్తున్నాడు చూడండి. ఆయన ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున బహుగా ఏడ్చుచున్నాడు. చింత పెట్టుకొని ఉన్నాడు యోహాను. తండ్రి చేతిలో ఉన్న ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. ఈ 7 ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పితే ఏం జరుగుతుందని వచ్చే అధ్యాయాల్లో మనం నేర్చుకుంటాం. 7 ముద్రలు ఏం జరుగుతూ ఉంది, రాబోయే కాలములో ఏమేమి జరుగుతాయి, ఏమేమి సంఘటనలు జరుగుతాయి అనే భవిష్యత్తు, అదంతా మనము రాబోయే అధ్యాయాల్లో చూస్తాం. అయితే ఈ 7 ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యుడని చెప్పి బహుగా ఏడుస్తున్నప్పుడు అక్కడ ఒక్క దూత కాదు, 24 పెద్దల్లో ఒక ఆయన, చూడండి 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. కాబట్టి ఎవరు అర్హులంటే యూదా గోత్రపు సింహం. ఈ యూదా గోత్రపు సింహం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ మాటలన్నీ ఆదికాండం 49వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఈ మాటలన్నీ చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం, 49:9. యూదా కొదమసింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెనో, గర్జించు ఆడు సింహం వలెనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడెవడు? ఇక్కడ రాయబడిన మాట 8వ వచనం కూడా చదవండి. 8, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును, నీ తండ్రి కుమారులని ఎదుట సాగిలపడుదురు. యూదా గోత్రపు సింహం, దాంట్లో ఉన్నటువంటి లోతైన అర్థం అదే. ఎవరు ఈ యూదా గోత్రపు సింహం? యూదా గోత్రం నుంచి సింహం ఎవరంటే దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే. అయితే ఆయనే వేరు చిగురు, ఆయనే ఆ సింహాసనానికి ముందర ఏముంది? సింహం అని ఉంది. అవునా కాదా? ఎవరైనా రాయబడిన మాట సింహాసనాసీనుడు. ఆ సింహాసనాసీనుడు ఎవరు విప్పుతారు? ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు ఎవరు?
యేసుప్రభువే యూదా గోత్రపు సింహం. అక్కడ రాయబడిన మాట 5వ అధ్యాయంలో 5వ వచనంలో 5వ అధ్యాయం 5వ వచనంలో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం అని పేరు ఆయనకు. ఆయన మాత్రమే విప్పుతాడు, ఆయన మాత్రం విప్పడానికి అర్హుడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన ఆ 7 ముద్రలు విప్పటానికి అర్హుడు ఆయన ఒక్కడే. 6వ వచనం చదవండి. ఇప్పుడు 6వ వచనం. మరియు సింహాసనమునకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 అంటే సంపూర్ణం. 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మలు, సంపూర్ణం అన్నమాట. 7 అనే సంఖ్య. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఇప్పుడు 7వ వచనంలో ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ గ్రంథము తీసుకోవటానికి ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే విప్పుతాడు. కాబట్టి ఆయన ఆసీనుడు. అంటే ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే ఆయన రాబోయే రోజుల్లో ఆయన కింద సమస్త అధికారం ఉంది. సింహాసనము నుంచి పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఆయన జరిపిస్తాడు. ఇది జరగబోతా ఉంది త్వరగా. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు ఏమేమి జరుగుతుంది అనే విషయాలు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ మనం చూసుకుంటాం, నేర్చుకుంటాం. అయితే ఆయన సింహాసనాసీనుడు, యూదా గోత్రపు సింహం. ఆయన ఏం చేసినాడంటే ఈ ప్రతి వంశములో, ప్రతి జనములో, ప్రతి జాతిలో, ప్రతి కుటుంబములో, ఆయా దేశాలన్నిటిలో జనమును కొని ఆయన కొరకు ఒక రాజ్యముగా చేసుకున్నాడు. మనుషులను కొన్నాడు, నిన్ను నన్ను కొన్నాడు, ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ 4-5 అధ్యాయాలు ఈ ఆరాధన అధ్యాయాలుగా చెప్పచ్చు. సింహాసనము కేంద్రంగా, ఆ సింహాసనానికి చుట్టూ ఎవరున్నారు? చుట్టూ జీవులు ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దల చుట్టూ ఏముంది? ఇంకా స్ఫటికం వంటి సముద్రం ఉంది. అక్కడే కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. కాబట్టి ఆ సింహాసనం అంతా కంటికి కనపడినట్టుగా చూపిస్తున్నాడు. ఎవరికి? యోహానుకు ఇదంతా చూపించినాడు, ఆ దర్శనం అంతా. కాబట్టి మనము ఏమి కొనాలి అని కూడా చూసినాం ఈరోజు. ఏం కొనాలి? మనము సత్యమును కొనాలా. తర్వాత సత్యమును కొని హృదయంలో భద్రపరుచుకోవాలా. జీవాహారము ఎక్కడ దొరుకుతుంది? ఆయనే. రండి, రూకలు లేకపోయినా నా దగ్గరకు వచ్చి కొనండి. ఆహారము తృప్తిగా నేను పెడతాను. ఆయన తృప్తిగా పెట్టేవాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందంటే 666 ముద్ర ఎవరైతే వేయించుకోకపోతారో వాళ్లకు కొనడానికి అర్హత లేదు, తర్వాత అమ్మడానికి అర్హత లేదు. ఏమి కొనుక్కోలేరు, ఏమి అమ్మలేరు కూడా. సంఘము ఎత్తబడక ముందే సంఘము సిద్ధపడి ఆయన కొరకు ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మహాశ్రమలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఆ శ్రమలు మేము చూడలేం, ఆ పాపం మేము చూడలేం. అది చూడకముందే మనం ఎత్తబడాలా, సంఘం ఎత్తబడాలా, ఆయనతో పాటు వెళ్ళిపోవాలా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ ప్రకటన గ్రంథము 2వ రాకడ గురించి చూపిస్తుంది. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ప్రభువు త్వరగా రానయ్యున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ తగ్గట్టుగా జీతము నా దగ్గర ఉంది, నేను తీసుకొస్తున్నా. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలా, ప్రభువా త్వరగా రా అని నిరీక్షణతో ఎదురు చూడాలా. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నేను నీతో ఎప్పుడు కలుసుకుంటాను అని. కాబట్టి ఎన్నో విలువైనటువంటి సత్యాలు ఈ గ్రంథములో, జరగబోయే భవిష్యత్ అంతా ఈ అధ్యాయంలో, ప్రకటన గ్రంథములో దేవుడు కంటికి చూపించబోతున్నాడు రాబోయే రోజులు. ఆయనకు యోహానుకు చూపించిన దర్శనం అంతా ఏమేమి జరుగుతుంది అని.
కంటికి కట్టినట్టుగా చూపించిన మొత్తం అంతా రాసినాడు, ఆత్మవశుడై రాసినాడు. ఇవన్నీ జరుగుతాయంటే జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ఈ అధ్యాయంలో అంటే, ఇదొక ఆరాధన గీతం. ఈ సింహాసనం చుట్టూ ఎవరున్నారు, ఎవరు ఏ విధంగా ఆరాధన చేశారు అని మనము ఒక విలువైన మాట ఈ 12వ వచనంలో ఉంది. ఆ మాట మనం చదువుకొని మనం ముగించేస్తాం. చూడండి, 12వ వచనం, ప్రకటన గ్రంథం 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇది మనం నేర్చుకోవాలా, నోటికొచ్చేయాలి మాట. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన